Good morning, my dear SSC students. See, this is a new chapter, application of trigonometry. It's most applicable. ట్రిగోనోమెట్రీలో ఉన్నటువంటి మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని tan θ sin θ cos θను ఎట్లా అప్లై చేస్తాము, థియరిటికల్ క్వశ్చన్స్ను రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఎట్లా కన్వర్ట్ చేస్తాము, అండ్ ఏ విధంగా డే టు డే లైఫ్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కుంటానికి, హైట్ ఆఫ్ ద టవర్, డిస్టెన్స్ బిట్వీన్ టూ బిల్డింగ్స్, డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక్కోవడానికి ఇట్స్ ద మోస్ట్ అప్లికేబుల్. ఓకే. See, my dear students, that is a new topic, 12th one, application of trigonometry. Now I am introducing and explaining 12.1 and 12.2 problems. Observe carefully this video. The first main important definition of application of trigonometry. అంటే trigonometry ఇక్కడ అప్లై చేస్తున్నాం మనం బేస్డ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒకటే ట్రయాంగిల్ అండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని మనం tan లేదా sin లేదా cos ఈ త్రీని అప్లై చేస్తూ ట్యాన్ అంటే తెలుసు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని. ఈ బేసిక్ డెఫినేషన్స్ తోటే మనం కరెక్ట్ రైట్ సూటబుల్ డయాగ్రామ్ డ్రా చేయగలగాలి. దాన్ని బేస్ చేసుకొని ట్యాన్ యూజ్ చేయడమా, సైన్ యూజ్ చేయడమా, కాస్ యూజ్ చేయడమా బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తుంటాం. సమ్ టైమ్స్ డయాగ్రామ్స్లో టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఓకే. సి నౌ in the application of trigonometry, the first main definition is angle of elevation and angle of depression. Angle of elevation అంటే కింద నుండి పైనకు అబ్జర్వ్ చేయడం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, పై నుండి కింద ఉన్న ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయడం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒకసారి చూద్దాం. సి ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హార్జెంటల్ లైన్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అబోవ్ ద హార్జెంటల్ లైన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ అనేది హార్జెంటల్ లైన్ కంటే పైన ఉంటుందంట. ఎట్లా చూడండి ఒకసారిగా, ఇక్కడ పైన ఉన్న ఆబ్జెక్ట్ను ఇక్కడ ఉన్న పర్సన్ అబ్జర్వ్ చేస్తుండు. ఎగ్జాంపుల్ ఇదేంటంటే ఒక టవర్ కానీ, ఒక పిల్లర్ కానీ, లేదా ఒక పోల్ కానీ, ఒక ట్రీ కానీ, ఒక వాల్ కానీ అనుకుందాం. అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ను ఇక్కడున్న పర్సను అబ్జర్వ్ చేస్తున్నాడు. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ అబ్జర్వేషన్. దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్. అంటే తన యొక్క ఐ కాంటాక్ట్ నుంచి ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తుంది కూడా దిస్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే. నౌ దిస్ ఈజ్ కాల్డ్ హార్జెంటల్ లైన్. The angle between line of sight and horizontal line is called angle of elevation. This theta is called angle of elevation. But condition ఏంటంటే the horizontal line కంటే ఆబ్జెక్ట్ పైన ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ ఈజ్ అబోవ్ ద హార్జెంటల్ లైన్, దెన్ దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది కూడా సేమ్. ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ హార్జెంటల్ లైన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బిలో ద హార్జెంటల్ లైన్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ పైన ఉందండి, పైనకు అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ కింద ఉంటుంది అంటే డౌన్కి అబ్జర్వ్ చేస్తాం. అప్పుడు దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి, ఇక్కడ పర్సన్ ఉండే ఎగ్జాంపుల్ ఇది ట్రీనా లేకపోతే ఒక పిల్లరా పోలా ఏదో ఒకటి అనుకుందాము. పిల్లర్ పైన పర్సన్ ఉండి ఆ పర్సన్ ఏంటంటే కింద ఉన్న ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇంతకుముందు ఆబ్జెక్ట్ పైన ఉంది, ఇప్పుడు డౌన్లో ఉంది. పై నుండి డౌన్లో ఉన్న ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసిండు. అంటే దీన్ని ఏమంటామంటే మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, హియర్ ద పర్సన్ ఈజ్ దేర్, దిస్ ఈజ్ ఎనీ ట్రీ. ఓకే. నౌ దిస్ ఈజ్ కాల్డ్ వాట్, లైన్ ఆఫ్ సైట్. ద యాంగిల్ బిట్వీన్ మరి హార్జెంటల్ లైన్ ఎట్లా వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ ఉన్నాడు కాబట్టి స్ట్రైట్గా ఒక హార్జెంటల్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ ఉన్న పర్సన్ కాబట్టి ఇక్కడ ఒక హార్జెంటల్ లైన్ తీసుకుంటున్నా. హార్జెంటల్ లైన్కు ఈ లైన్ ఆఫ్ సైడ్కి మధ్యలో వచ్చే యాంగిల్ ఇది టీటా అనుకుంటే ఈ టీటాని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ బిలో దిస్ హార్జెంటల్ లైన్. ఈ హార్జెంటల్ లైన్కు బిలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసాం కదా, ఇది టీటా అవుతే ఇది కూడా టీటా అవుతుంది. ఇంత చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చిన టీటా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చే టీటా ఇది అనుకున్నాము. ఇది కూడా సేమ్ టీటానే కాబట్టి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు ఇది, ఈ రెండు కూడా ప్యారలల్ కాబట్టి ట్రాన్స్వర్సల్ కండిషన్ యూజ్ చేస్తే ఈ టీటా సేమ్ వస్తుంది. అంటే ఇక్కడ యూజ్ చేయొచ్చు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇక్కడ యూజ్ చేయొచ్చు. అంటే మనం మ్యాక్సిమం ఎలివేషన్ అన్నా డిప్రెషన్ అన్నా డెఫినేషన్లో మార్పు ఉంటుంది, కానీ టీటాని యూజ్ చేయడం మాత్రం సిమిలర్గా యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎక్సైజ్ 12.1, ద ఫస్ట్ క్వశ్చన్. సి ద వెరీ ఇంపార్టెంట్ 3-star క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇక్కడ ఫస్ట్ది ఎ టవర్. ద ఫస్ట్ క్వశ్చన్. సి క్వశ్చన్ నేను రాయట్లేదండి, మీరు కంపల్సరీగా ఫేర్ నోట్స్లో క్వశ్చన్ రాయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి, కండిషన్స్ రాసి ఆన్సర్ రాయాలి కంపల్సరీ. చాలా సింపుల్ క్వశ్చన్. క్లియర్ క్వశ్చన్ రెడీ చేసి డయాగ్రామ్ రాయడమే చాలా ఇంపార్టెంట్. ఎ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఎ పాయింట్ విచ్ ఈస్ 15 meters అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 45 degrees. అంటే పైన ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్, అంటే ఒక పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ను 45 degrees ఎలివేషన్లో అబ్జర్వ్ చేశాడు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి కాబట్టి హైట్ ఆఫ్ ద టవర్ని హెచ్ అనుకోవాలి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సి ద డయాగ్రామ్. ఇక్కడ డయాగ్రామ్ క్లియర్గా డ్రా చేశాను. ఫస్ట్
దిస్ ఒక లెంత్లో తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద టవర్. హెచ్ అనుకుంటున్నా తెలియదు కాబట్టి ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసినాము. ఏబి బి ద టవర్. ఇది ఫుట్ ఆఫ్ ద టవర్. ఫుట్ ఆఫ్ ద టవర్కు 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక పాయింట్, అంటే 15 మీటర్స్ అనుకుంటున్నా. జనరల్గా డ్రా చేయడం 15 మీటర్స్ లెంత్ తీసుకోవాలి మనము, జనరల్ డ్రా చేయాలంటే 15 మీటర్స్. ఇది ఒక పాయింట్ సి అనుకుంటున్నా. నా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ద టవర్కు ఇక్కడ నుండి అబ్జర్వ్ చేశాడు. టాప్ ఆఫ్ ద టవర్ను ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో 45 డిగ్రీస్లో అబ్జర్వ్ చేశాడు. ఇది హెచ్, ఇది 15, ఇది 45. ఏం యూజ్ చేయాలి? ఫస్ట్ కండిషన్స్ రాయండి. లెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద టవర్, BC is equal to 15 meters, angle of elevation is equal to 45 degrees from the triangle ABC. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి ABC. మరి మీరు చూడంగా తెలిసిపోతుంది ఇది యాంగిల్ కాబట్టి యాంగిల్కి అపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. అపోజిట్ అడ్జసెంట్కి రిలేషన్ రావాలంటే ఏం యూజ్ చేయాలి? కంపల్సరీ tan యూజ్ చేయాలి. tan 45 degrees is equal to opposite side by adjacent side. What is the opposite side? AB, adjacent side is BC. AB by BC అని రాశాను. tan 45 ఏంటంటే 1 is equal to h by 15. h by 15 క్రాస్ మల్టిప్లై చేస్తే 15 1 15, h is equal to 15 వచ్చింది. అంటే హైట్ కూడా 15 డిగ్రీస్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి క్వశ్చన్స్ ఇది ఒకటే కాదు, చాలా సందర్భాలు అడుగుతుంటాడు. అంటే కంపల్సరీగా 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యూజ్ చేసినప్పుడు ఈ లెంత్ రెండు సేమ్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది 15 ఇస్తే ఇది 15, ఒకవేళ ఇది ఇవ్వకుండా ఇది అడిగినా కూడా 15 వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్. See, observe the second question. Question మీరు రాసుకోవాలి compulsory. First observe the question. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. అంటే ఫాలింగ్ డౌన్ కాకముందు హైట్ ఆఫ్ ద ట్రీ ఎంత ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. దీనిలో 2 కండిషన్స్ అప్లై చేయాల్సి వస్తుంది. నో అబ్జర్వ్ వాట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ ద డయాగ్రామ్. ఓకే, సి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసాను చూడండి. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద ట్రీ. ఒక ట్రీ అని తీసుకుంటున్నా. డ్యూ టు ద స్టార్మ్ అంటే ఒక విండ్ అంటే గాలికి ఏమైంది, చెట్టు విరిగిపోయిందట, ట్రీ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడికి బ్రేక్ డౌన్ అయింది అనుకుందాం. అంటే ఎగ్జాంపుల్, టాప్ పార్ట్ ఏ అనుకుంటున్నా, బ్రేక్ డౌన్ అయ్యే పార్ట్ని బి అనుకుంటున్నా, డౌన్ పార్ట్ని సి అనుకుంటున్నా, ఫుట్ ఆఫ్ ద ట్రీని. ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి బ్రేక్ అయ్యి ఈ టాప్ అనేది వచ్చి గ్రౌండ్ని టచ్ చేసింది ఇట్లా. అంటే ఇక్కడ నుంచి ఇట్లా పడిపోయింది ట్రీ అనేది. ఈ టాప్ వచ్చేసి ఇట్లా పడిపోయింది అనుకుంటున్నాము. అంటే ఇది ఏ టాప్ కాబట్టి ఇది కూడా ఏనే అనుకుంటున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమైంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఈ డౌన్ ఫాల్ అయినటువంటి ట్రీ అనేది 30 degrees యాంగిల్ మేడ్ చేసింది అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ దగ్గర 30 degrees యాంగిల్ మేడ్ చేసింది. అండ్ వన్ మోర్ కండిషన్, ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ఎట్ గ్రౌండ్ ఈ 6 meters. అంటే ఫుట్కును టాప్ ఆఫ్ ద ట్రీకి డౌన్ ఫాల్ అయిన టాప్ ఆఫ్ ద ట్రీకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 6 meters అని ఇచ్చాడు. మీరు ఏమేం చేయాలి ఈ క్వశ్చన్లో? నేనేం చేస్తున్నా, ఈ లెంత్ ఎక్స్ అనుకుంటున్నా, ఈ బ్రేక్ డౌన్ లెంత్ వై అనుకుంటున్నా. నో అబ్జర్వ్, ద బ్రేక్ డౌన్ లెంత్ ఈజ్ వాట్? వై. అంటే ఇది వై కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, వై అవుతుంది. ఇప్పుడు ఈ లెంత్ ఎక్స్, లెంత్ వై కాబట్టి టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ ప్లస్ వైని ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ ఆఫ్ ద ట్రీ. అంటే ముందు ఎక్స్ కనుక్కోవాలి, తర్వాత వై అని కనుక్కోవాలి. ఫస్ట్ కండిషన్స్ రాసుకోండి. లెట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు వై, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. AB is equal to y, BC is equal to x. Height of the tree is what? X plus y. Total is x plus y. AC equal to 6 meters. అంటే డాటా రాశాను. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్లో tan 30 అప్లై చేస్తున్నాను. tan 30 అంటే ఏంటిది? అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఎంత? x/6. ఇక్కడ కండిషన్ రాశాను. అంటే tan 30 వాల్యూ ఎంత అండి? 1/√3 ఈజ్ ఈక్వల్ టు x/6. క్రాస్ మల్టిప్లై చేయండి, 6/√3 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ 6/√3. ఇది ఇంకా సింప్లిఫై చేస్తే 6 ఏమని రాసుకోవచ్చు? 2 into 3 రాసుకోవచ్చు. 2 3 ఈజ్ 6/√3. ఈ 3ని √3 into √3 రాసి ఒక √3ని కట్ చేయొచ్చు. అంటే √3 into √3 3 కాబట్టి సింప్లిఫై చేస్తే 2√3 వచ్చింది ఎక్స్ వాల్యూ. మరి ఇప్పుడు y రావాలి కదా. అంటే ఇంతకుముందు ఏం చేసినాం, tan అప్లై చేస్తే ఈ సైడ్ బై ఈ సైడ్. ఇప్పుడు ఈ సైడ్ బై ఈ సైడ్ తీసుకుందాం. అంటే sin 30 అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ యూజ్ చేస్తా. sin 30 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. sin 30 వాల్యూ ఈజ్ 1/2. అపోజిట్ సైడ్ అంటే ఈ సైడ్ 30కి అపోజిట్ సైడ్, ఈ సైడ్ మనం ఆల్రెడీ ఇప్పుడే కనుక్కున్న 2√3 వచ్చింది ఎక్స్ వాల్యూ. అంటే 2√3/y క్రాస్ మల్టిప్లై చేయండి, y ఈజ్ ఈక్వల్ టు 2 into 2√3 is 4√3. Therefore x వాల్యూ 2√3, y వాల్యూ 4√3. The height of the tree is equal to x plus y 2√3 plus 4√3 6√3 ఆన్సర్. క్లియర్గా ఒకటే రైట్ యాంగిల్ డయాగ్రామ్లో 2 వాల్యూస్ కావాలంటే ఒకసారి tan యూజ్ చేసినాం, ఒకసారి sin యూజ్ చేసి వాల్యూ కనుక్కున్నాం. ద టోటల్ సమ్ ఈజ్ 6√3 meters. √3 వాల్యూ ఇస్తే కనుక్కుంటాము, ఇవ్వకపోతే కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. దేర్ఫోర్ 6√3 meters ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అని క్లియర్. ఓకే, నెంబర్ 3 థర్డ్ క్వశ్చన్. ఏ కాంట్రాక్టర్ వాంట్స్ టు సెటప్
a slide for the children to play in the park. He wants to set it up at the height of 2 meters and by making the angle of 30 degrees with the ground. Then what should be the length of the slide? పార్క్లో స్లైడ్ ఏర్పాటు చేస్తారండి. హైట్ 2 మీటర్స్ పై నుంచి ఒక స్లైడ్ 2 మీటర్స్ ఎక్కి స్లైడ్ చేయాలి. ఆ స్లైడ్ చేయడానికి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే సరే హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ అబ్జర్వ్ ద డయాగ్రామ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. దిస్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ అలర్టెడ్ యాజ్ ఎ హోంవర్క్ ఇస్తున్నా, బట్ హింట్ ఆల్రెడీ చెప్తున్నా చూడండి. ఏం లేదు, ఇక్కడ ఒక 2 meters హైట్ తీసుకొని పర్పెండిక్యులర్ వర్టికల్గా కొంచెం హైట్ సరిగ్గా రాలేదు చూడండి. 2 meters హైట్ తీసుకొని హైట్ నుండి ఇక్కడికి స్లైడ్ కావాలి. ఇది ఎక్స్ అనుకుంటున్న స్లైడ్ లెంత్ తెలియదు కాబట్టి ఇది 2 meters హైట్, ఇది 30 degrees అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ఏర్పరచుకున్నాం. ఇక్కడ చూడండి, యాంగిల్కి అపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయాలి. అపోజిట్ సైడ్కు హైపోటెనస్కు ఉన్న రిలేషన్ రావాలంటే కంపల్సరీ సైన్ అప్లై చేయాలి. అప్లై sin 30. sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే 2/x తీసుకొని ఇక్కడ sin 30 వాల్యూ తీసుకొని క్రాస్ మల్టిప్లై అయ్యి రెండు స్టెప్లలో ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్. క్వశ్చన్ నెంబర్ 4. ద ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ 15 meters హై పోల్. 15 meters హైట్ ఉన్నటువంటి పోల్ యొక్క షాడో లెంత్ ఎంత అంటే 5√3 meters అంటున్నాడు. ఎట్ 7 o'clock in the morning session. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఎట్ ద టైమ్. 7 గంటల సమయంలో సన్ రేస్ అనేది గ్రౌండ్ తోటి ఎంత యాంగిల్ మేడ్ చేస్తుంది? ఇంత లెంత్ షాడో, ఇంత హైట్ ఉన్నటువంటి పోల్ కని అడిగాడు. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా సందర్భాలు అడుగుతుండు. సరే ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ డౌన్లో డయాగ్రామ్ ఉంది, ఒకసారి చూడండి. 4th క్వశ్చన్ డయాగ్రామ్. దిస్ ఇస్ ద 4th క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని రాయలేదు. దిస్ ఇస్ 7 o'clock సన్ ఎలివేషన్ అనుకుందాము. దిస్ ఈజ్ ఎలివేషన్. సన్ అనేది 7 గంటలకు ఇట్లా స్లైడ్కి ఎలివేషన్ వస్తుంది. హైట్, ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ వాట్? జస్ట్ వెయిట్, అబ్జర్వ్ ద డయాగ్రామ్. దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సన్ మేడ్ చేస్తే టీటా అనుకుంటున్నాము. ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 15 meters అండ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఈజ్ వాట్? 5√3. ఈ టైంలో ఈ పోల్ యొక్క షాడో ఇట్లా వస్తుంది అనుకుంటున్నాం, 5√3. అయితే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టీటా ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్ అండి. టీటాకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి టీటాకు అపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. ట్యాన్ అప్లై చేస్తే సింపుల్గా ఆన్సర్ వస్తుంది. అబ్జర్వ్ ద ట్యాన్. సి నౌ ఫస్ట్ రైట్ ద కండిషన్స్. లెట్ AB ఈజ్ ఈక్వల్ టు 15 meters ఈజ్ ద హైట్ ఆఫ్ ద పోల్. BC ఈజ్ ఈక్వల్ టు 5√3 meters లెంత్ ఆఫ్ ద షాడో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. tan theta ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ AB/BC అని రాస్తాను క్లియర్గా. AB/BC. Now tan theta ఈజ్ ఈక్వల్ టు AB లెంత్ 15/5√3. 5 1s 5 3s క్యాన్సిల్ చేసిన 3/√3 వచ్చింది. ఈ 3ని √3 × √3 రాసుకోవచ్చు. √3 × √3 3 కాబట్టి √3 క్యాన్సిల్ చేస్తే √3 వచ్చింది. tan theta √3 అనేది ఏ యాంగిల్ దగ్గర వస్తుంది? 60 degrees దగ్గర వస్తుందని గుర్తుపెట్టుకున్నాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ theta ఈక్వల్ టు 60 degrees అని చెప్పుకోవచ్చు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎగ్జాంపుల్ అని చెప్పాను ఇక్కడ. దిస్ ఇస్ ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. టెక్స్ట్ బుక్లో లేదు, జనరల్ ప్రాబ్లం. 2 marks అడుగుతున్నాడు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద పోల్ దెన్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక షాడో యొక్క లెంత్ను హైట్ ఆఫ్ ద పోల్ సేమ్గా ఉన్నాయంటే కంపల్సరీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ వస్తే అది ఎట్లా చెక్ చేద్దాం ఒకసారి చూడండి. ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. దిస్ ద డయాగ్రామ్. అబ్జర్వ్ ద డయాగ్రామ్. దిస్ ద డయాగ్రామ్. సన్ ఎలివేషన్ టీటా అనుకుంటున్నాం, ఇక్కడ షాడో లెంత్ ఎక్స్ అనుకుంటున్నాం, పోల్ హైట్ను కూడా ఎక్స్ అనుకుంటున్నాం. ఎందుకు ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. ఇక రాద్దాం. AB ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద పోల్. BC ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద షాడో. టీటా బి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ద డయాగ్రామ్. ఈ సమ్ అని రాశానండి, సన్గా రాసుకోండి. tan theta ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. ఈ సన్ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan theta ఈజ్ ఈక్వల్ టు x/x. ఇది x కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 1. therefore theta ఈక్వల్ టు 45 degrees. అంటే tan theta 1 యాంగిల్ దగ్గర వస్తుంది, 45 degrees దగ్గర వస్తుంది కాబట్టి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 45 degrees. 45 degrees ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 5th మనకు అవసరం లేదండి, 5th పెద్ద ఇంపార్టెంట్ కాదు. 6th ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఇక్కడ. వాట్ ఈస్ 6th క్వశ్చన్? ఇది కూడా మీకు హోంవర్క్ ఇచ్చిన ఇక్కడ క్వశ్చన్ హోంవర్కే, మీరు క్వశ్చన్ రీడ్ చేసుకోండి, నేనేం చెప్పట్లేదు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 6 ఈజ్ ద హోంవర్క్. హింట్ ఇస్తున్నాను జస్ట్. క్వశ్చన్లో ఏంటంటే మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సి అబ్జర్వ్ ద క్వశ్చన్ నెంబర్ 6. సపోజ్ యు ఆర్ షూటింగ్ ఎన్ యారో
ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఎట్ ద హైట్ 6 meters టు ద టార్గెట్ ఎట్ ద గ్రౌండ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees. అంటే హైట్ 6 meters హైట్ బిల్డింగ్ పై నుండి ఒక యారో ఒక షూట్ చేస్తున్నాం మనం, అది ఎక్కడ గ్రౌండ్ పైన ఉంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత 6 degreesలో ఉన్నాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్ అంటే ది హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయడం అన్నట్టు. సి క్వశ్చన్ డయాగ్రామ్ అబ్జర్వ్. సి ద డయాగ్రామ్ ఇస్ అ హింట్. ఇస్ అ బిల్డింగ్ హైట్ ఈస్ గివెన్ 6 meters. ఇది ఒక ఆబ్జెక్ట్ కొంత లెంత్లో, ఇటు తీసుకోవచ్చు డయాగ్రామ్, ఇటు తీసుకోవచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇటు రావచ్చు, ఇటు సైడ్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఒక ఆబ్జెక్ట్ ఏదో మనకి ఈ లెంత్ ఇవ్వలేదు మనకు, దాని అవసరం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పై నుండి కిందికి అబ్జర్వ్ చేయడం డిప్రెషన్ అంటారు. అంటే ఇది యాక్చువల్గా ఇక్కడ హార్జిన్ లైన్ డ్రా చేస్తే ఇది 60 degrees వస్తుంది, ఇది డిప్రెషన్ అంటాం మనం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది 60 ఉంటే ఇది కూడా కంపల్సరీ 60 ఉంటాయి కాబట్టి సింపుల్గా మీరు ఇదే 60 తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మీ నుండి ఆబ్జెక్టుకు ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ లెంత్ ఎంత అడిగాడు అంటే ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 60 degrees తెలుసు కదా, ఏ యాంగిల్ యూజ్ చేయాలి, టీటాకు అపోజిట్ సైడ్ తెలుసు, టీటాకు హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అపోజిట్ హైపోటెనస్ కొన్ని రిలేషన్ ఏంటిది, సైన్. అంటే సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, 6/x తీసుకొని వాల్యూస్ తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్వశ్చన్ నెంబర్ 8. 8th క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ మిగతా నేను ఏదైతే చెప్పట్లేదు అవి మీకు ఏవి కూడా అవసరం లేవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. ఎ బోట్ హ్యాస్ టు క్రాస్ ఏ రివర్. It crosses the river by making a 60 degrees with the bank of the river due to the stream of the river and travels distance of 600 meters to reach the another side of the river. What is the width of the river? క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ క్వశ్చన్లో ఉండేది మాత్రం రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది ఎట్లా డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సరే, నో అబ్జర్వ్ ద డయాగ్రామ్. సి ద క్వశ్చన్ నెంబర్ 8. ఇది కూడా మీకు హోంవర్క్ ఇచ్చానండి, బట్ నేను మ్యాక్సిమం హింట్ ఇస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది రివర్, ఇదంతా కూడా రివర్, ఇట్లా రివర్ ఫ్లో అవుతుంది మనకు. రివర్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ పోతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద బోట్. ఒక బోట్ ఇక్కడ ఉంది, ఈ బోట్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ నుండి మూవ్ అవుతుంది. యాక్చువల్గా ఇట్ సైడ్ వెళ్ళాలి, ఈ ఒడ్డుకి వెళ్ళాలి, రివర్ బ్యాంక్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ రివర్ బ్యాంక్. హౌ ఇట్ విల్ బి ఫ్లోస్, ద రివర్ ఫ్లో ఈజ్ దిస్ డైరెక్షన్, మీన్స్ కంపల్సరీ ద బోట్ ఈస్ స్టార్టెడ్ ఎట్ దిస్ పాయింట్. నౌ ఇట్ స్టార్టెడ్ జర్నీ లైక్ దట్, బట్ ఇట్ విల్ బి మూవ్డ్ ఇన్ ద డయాగోనల్ డైరెక్షన్ కంపల్సరీ. ఇక్కడ స్టార్ట్ అయ్యి మూవ్ అయినప్పుడు విండ్ ఉంది కాబట్టి విండ్కు ఆ స్ట్రీమ్, రివర్ స్ట్రీమ్ బేస్ చేసుకొని కంపల్సరీగా బోట్ యొక్క డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. ఈ స్ట్రీమ్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా ఆ స్ట్రీమ్ తోటి ఈ పాయింట్కి రీచ్ అయింది. 600 meters డిస్టెన్స్ జర్నీ చేసింది. నౌ దిస్ ఈస్ ద హైపోటెనస్ ఫర్ ద డయాగ్రామ్. ఐ విల్ టేక్ దిస్ 600 meters. అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ క్లియర్గా 60 degrees ఇచ్చాడు, 60 degrees తీసుకోండి. నౌ ఈ లెంత్, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది ఏంటంటే చూడండి, ఈ లెంత్ ఏంటిది, యాక్చువల్గా ఈ లెంత్ అన్న సేమ్. దిస్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్, అంటే రివర్ యొక్క విడ్త్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, క్లియర్గా విడ్త్ ఆఫ్ ద రివర్ అన్న మీరు అన్ని కండిషన్స్ రాయాలి ఇక్కడ. అంటే AB ఈజ్ ఈక్వల్ టు X ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ద రివర్ అండ్ AC ఈజ్ ఈక్వల్ 600 meters ద బోట్ జర్నీ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈ 60 degrees. ఇప్పుడు చూడండి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఉంది కాబట్టి సైన్ 60 యూజ్ చేసి వాల్యూ కనుక్కోవాలి. అట్లే ఎగ్జాంపుల్ 5, ఎగ్జాంపుల్ 4 ఇవి రెండు కూడా ఈ టైప్ క్వశ్చన్స్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ 5 హోంవర్క్ చేయండి, ఎగ్జాంపుల్ 4 కూడా హోంవర్క్ చేయండి. ఎగ్జాంపుల్ 1, 2, 3 వీటితో పాటు డూ దిస్ అండ్ థింక్ అండ్ డిస్కస్. ఈ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే 1 mark టైప్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా హోంవర్క్ చేయాలి. ఇవి డయాగ్రామ్ మాత్రమే డ్రా చేయడం. మరొకసారి అబ్జర్వ్ చేయండి. హోంవర్క్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇవేంటిది, అండ్ డూ దిస్ అండ్ థింక్ అండ్ డిస్కస్. ఇవన్నీ క్లియర్గా డయాగ్రామ్స్ డ్రా చేయడం. మీరు 1, 2, 3 కాలో డయాగ్రామ్స్ ఇచ్చాడు, ఇచ్చిన థియరీని బాగా రెడీ చేసి డయాగ్రామ్ డ్రా చేయడం మట్టుకే 1 mark క్వశ్చన్స్లో అడుగుతాడు కాబట్టి ఇవి కూడా ఫోకస్ చేయండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎక్సైజ్ 12.2. 12.2లో 3 questions ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకొక 4-5 questions ఇంపార్టెంట్ ఉంటుంది, సెకండ్ క్లాస్లో నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, ఎక్సైజ్ 12.2 ఫస్ట్ క్వశ్చన్. ఈ 12.2లో ఒక 6 questions అరౌండ్లీ ఇంపార్టెంట్ అండి, అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుట్ ఆఫ్ 10 questionsలలో 100% ఒక బోర్డ్ ఎగ్జామినేషన్లో 4 marks క్వశ్చన్ వస్తుంది. ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ. ఫస్ట్ క్వశ్చన్ కేర్ఫుల్గా రీడ్ చేయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎ రోడ్. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ డైరెక్ట్లీ అపోజిట్ టు ద టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60. ఒక రోడ్లో ఒక సైడ్ టవర్ ఉంది, ఇంకొక సైడ్ నుంచి ఒక పర్సన్ అబ్జర్వ్ చేసినట్ట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ద టవర్కి ఎంత 60 degreesలో. ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ ద పాయింట్, అంటే ఆ పర్సన్ అక్కడ నుంచి కొంచెం ముందుకు మూవ్ అయిన అనుకుందాం, ఇంకొక పాయింట్ వస్తుంది. ఓకే, ఆన్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees. అంటే ఇక్కడ ఏమైంది,
యాంగిల్ అనేది తగ్గింది. ఫస్ట్ 60 తర్వాత 30 అయింది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్ అన్నాడు. హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి, విడ్త్ ఆఫ్ ద రోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అబ్జర్వ్. See the diagram of the first question. Now observe, I will take AB is the TV tower. H means height of the TV tower is AB. I am observing from any point of the road. Actually ఇది రోడ్ అండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు రోడ్గా మెన్షన్ చేస్తున్నాం మనం. దిస్ ఈజ్ అ రోడ్ BC. ఇది రోడ్ అనుకుందాం బీసీని. బీసీకి ఒక సైడ్ ఉన్నటువంటి టీవీ టవర్ ఇది, ఇంకొక సైడ్ ఉన్నటువంటి ఒక పాయింట్. ఈ పాయింట్ నుంచి మనం టవర్ హైట్ ఆఫ్ ద టవర్ని అబ్జర్వ్ చేసాము. The observation, see the angle of elevation is what? 60 degrees from this point. Assume that this is x is the width of the road. Total ga undi width of the road ani nenu mention chestunna. See the width of the road. Now from this point move 10 meters in the same straight line. Ikkada nundi oka 10 meters munduku move ayyadata. Ide straight line lo move ayyadu. Move aithe ee point D anukuntunna. Now again observed the angle of elevation is 30 degrees. చూడండి దగ్గరకు వస్తున్న కొద్దీ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్కి వచ్చిన ఒక యాంగిల్ 90 degrees అవుతుంది. దూరం వెళ్తున్న కొద్ది యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. వీటిపైన కూడా క్వశ్చన్స్ అడగచ్చు ఆబ్జెక్టివ్లో. ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా, ఇది బీటా ఇస్తాడు. ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దెన్ బీటా అనొచ్చు, బీటా ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అనొచ్చు. ఎట్లా లాంగ్ యాంగిల్లో వచ్చిన కొద్దీ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఈ లైన్ అనేది దీనికి ప్యారలల్గా వచ్చింది అనుకోండి ఇట్లా, అప్పుడు 0 degrees. కొంచెం వచ్చింది 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 దగ్గరకు వస్తున్న కొద్ది ఏమైతే యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది, లాంగ్ వెళ్తున్న కొద్ది యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఇస్ అ డయాగ్రామ్. హియర్ అబ్జర్వ్ 2 right angle triangles are there. The first triangle is ABC. ABC is the first triangle. Second triangle is ABD. రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ మీకు అనవసరం. ఫస్ట్ మెయిన్ ట్రయాంగిల్, సెకండ్ స్మాల్ ట్రయాంగిల్. వీటి నుంచి మనం కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫైండ్ హైట్ ఆఫ్ ద టీవీ టవర్ అండ్ విడ్త్ ఆఫ్ ద రోడ్. అంటే H వాల్యూ, X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రైట్ ఆఫ్ ద డాటా దట్ AB is equal to H is equal to height of the TV tower, BC is equal to X is equal to width of the road, CD is equal to 10 meters and angle of elevations are 30 and 60. From the triangle ABC ఈ ట్రయాంగిల్లో tan 60 is equal to opposite side by adjacent side. అంటే H by X అన్నట్టు ఇక్కడ రాశాను. tan 60 is equal to AB by BC. వాల్యూ ఎంత అంటే H by X. క్రాస్ మల్టిప్లై చేస్తే H is equal to X√3 వచ్చేసింది. H is equal to X√3 or √3X. See from the triangle ABD, అంటే బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటే tan 30 is equal to opposite side by adjacent. బిగ్ ట్రయాంగిల్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. See the big triangle, this is a big triangle ABD. tan 30 is equal to opposite side by adjacent side. అంటే ఇది మొత్తం adjacent అవుతుంది. అంటే H by 10 plus X or X plus 10 అని తీసుకోవచ్చు. See tan 30 is equal to H, tan 30 వాల్యూ 1/√3 is equal to H by X plus 10 అని తీసుకున్నాం. మరి H వాల్యూ ఆల్రెడీ ఇంతకుముందు ఒక రిలేషన్ వచ్చింది కదా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. H is equal to √3X అని రాసినాం బై X plus 10. దిస్ ఈజ్ 1/√3. క్రాస్ మల్టిప్లై చేద్దాం. X plus 10 into 1 is what? X plus 10 is equal to √3 into √3 is 3. అంటే దీన్ని 3Xగా రాసుకోవచ్చు. See now 1/√3 క్రాస్ మల్టిప్లై √3 into √3 is what? 3X అవుతుంది. X plus 10 into 1 is X plus 10. X plus 10 equal to 3X. Now 10 is equal to 3X minus X. This is 2X. 2X is equal to 10. Then X is equal to 10/2. Value is 5. X అంటే width of the road 5 అన్నట్టు. ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే H is equal to √3X. X వాల్యూ 5 కాబట్టి 5 into √3. 5√3 meters is the height of the tower. This is the width of the road. రెండు కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ 6. ఇట్ ఈస్ a one more type question. It's a very important. It is also example 6. Observe క్వశ్చన్ రాసాను ఇక్కడ. 2 men on either side of the temple. ఇది టెంపుల్ అండి. ఈ టెంపుల్కి 2 men, ఇటొక సైడ్ ఇటొక సైడ్. 2 side of the men, 2 men on either side of the temple of 30 meters height. Observe 30 meters height దేంది ఇక్కడ? టెంపుల్ యొక్క హైట్ అని గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వ్ ఇట్ స్టాప్ ఎట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees and 60 degrees రెస్పెక్టివ్లీ. అంటే 2 persons అబ్జర్వ్ చేసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఒకటి 30, ఒకటి 60 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇట్ స్టాప్ at the angle 30 and 60 respectively. Find the distance between the 2 men. 2 men యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి ఇక్కడ యాంగిల్ తీసి 30 meters హైట్ టెంపుల్ ఏబి. ఒక పాయింట్ సి, ఒక పాయింట్ డి అనుకుంటున్నాను. ఒకటి 30 degrees, ఒకటి 60 degrees అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్గా దగ్గర ఉన్న యాంగిల్ ఎక్కువ ఉండాలి, లెంత్ ఉన్న దగ్గర యాంగిల్ తక్కువ ఉండాలి. సరే ఏదో ఒకటి రాసాం ఇక్కడ. ఒకటి 30 degrees, ఒకటి 60 degrees అనుకుందాం. సి పాయింట్, డి పాయింట్, ఈ టాప్ ఆఫ్ ద టవర్కు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇది 30. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ వై అనుకుందాం. ఈ 2 persons మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఎక్స్ వై రెండు ఫైండ్ అవుట్ చేసి X plus y అని అబ్జర్వ్ చేయాలి. 2 right angle triangles.
ఇటు సైడ్ ఒక ట్రయాంగిల్, ఇటు సైడ్ ఒక ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రైట్ ద కండిషన్స్ AB ఈక్వల్ 30 meters హైట్ ఆఫ్ ద టెంపుల్, BC ఈజ్ ఈక్వల్ టు X and BD ఈజ్ ఈక్వల్ టు Y. C, D are the positions of two men. From the triangle ABC triangle అబ్జర్వ్ చేస్తే tan 30 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 30/x వస్తుంది. బట్ tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ 30/x, క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 30√3. ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ కంప్లీటెడ్. From the triangle ABD, observe ABD, tan 60 is equal to opposite side by adjacent side. అంటే tan 60 అంటే √3 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30/y. ఇది 30, ఇది y అని తెలుసు. క్రాస్ మల్టిప్లై చేస్తే y ఇక్కడికి వస్తుంది, √3 ఇక్కడికి వస్తుందండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు 30/√3. 30ను 10 into 3గా రాసుకోవచ్చు. 10 into 3/√3. ఈ 3ని √3 into √3గా రాసి ఒక్క √3ని కట్ చేస్తే ఆన్సర్ 10√3 వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, x వాల్యూ 30√3, y వాల్యూ 10√3. నౌ the distance observed. Distance between two persons C and D is equal to x plus y. 30√3 plus 10√3. The sum is what? 40√3 meters. Sorry, 30 plus 10 is 40. 40√3 meters is the distance between the two persons. Okay. Next question observe. See the question number 3. It is also one of the important question. A statue stands on the top of a 2 meters pedestal, tall pedestal. అంటే ఒక పెడాస్టాల్ పైన ఒక స్టాచ్యూను ఫిట్ చేశారు. పెడాస్టాల్ అంటే ఒక పెద్ద స్టాండ్ లాగా ఒక వాల్ తోటి ఫిట్ చేసి దానిపైన స్టాచ్యూ తీసుకున్నారు. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఈజ్ 60 meters అండ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడాస్టాల్ ఈజ్ 45 meters. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ. హైట్ ఆఫ్ ద స్టాచ్యూ h అనుకుందాం. See the solution of the third question. It is also the one of the important question. ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఒక 2 meters పెడాస్టాల్ అంటే ఇక్కడ ఒక స్టాచ్యూ నిలబెట్టడానికి అవసరమైనటువంటి పాట్ అనుకుందాం. ఇది 2 meters పెడాస్టాల్ పైన ఏం చేశారు, ఒక స్టాచ్యూని ఫిట్ చేశారట. అప్పుడు ఏం చేద్దాం, ఇది ఇక్కడ టాప్ని ఏ అనుకుంటున్నా, లేకపోతే ఇది ఏ అనుకోవచ్చు, లేకపోతే ఇది అనుకోవచ్చు. ABC అనుకుంటున్నా. ఓకే, ఇది 2 meters, దిస్ ఇస్ ఎ పెడాస్టాల్. ఇది h అని తీసుకుందాం, దిస్ ఇస్ అ స్టాచ్యూ, హైట్ ఆఫ్ ద స్టాచ్యూ. ఫ్రమ్ ద ఎనీ పాయింట్, దీని నుంచి ఒక డిస్టెన్స్ ఒక పాయింట్ అనుకుంటున్నా, ఇది x డిస్టెన్స్ అనుకుందాం. మనకి ఇది ఎక్కడ ఎంత దూరంలో తెలియదు కాబట్టి ఈ D పాయింట్ నుండి ఎట్లా అబ్జర్వ్ చేశాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఎంత 60 అంటే ఇది మొత్తం ఇట్లా 60 degrees. ఇప్పుడు టాప్ ఆఫ్ ద పెడాస్టాల్ ఇది, ఈ టాప్ ఆఫ్ ద పెడాస్టాల్కు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 45 degrees. ఇదేమో 45 degrees, ఇక్కడ నుండి ఇక్కడికైతేనేమో ఇది 60 degrees అని ఇచ్చాడు. ఇచ్చేసి స్టాచ్యూ హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సి అబ్జర్వ్, లెట్ AB ఈజ్ ఈక్వల్ టు h, height of the statue, BC equal 2 meters, height of the pedestal, let CD equal to x meters, ఇది x meters అనుకున్నాము. angle of elevations are 45 degrees and 60 degrees. From the triangle BCD, small triangle తీసుకుందాం, BCD లేదా BDC, ఈ triangle తీసుకుందాం. tan 45 degrees is equal to opposite side by adjacent side, that is 2/x. అంతే కదా, BC by CD కాబట్టి 2/x. క్రాస్ మల్టిప్లై tan 45 అంటే 1 ఈక్వల్ 2/x, క్రాస్ మల్టిప్లై అయ్యండి, x into 1, x is equal to 2. x equal to 2 అంటే ఫస్ట్ పార్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ see from the triangle ADC, మెయిన్ ట్రయాంగిల్ ADC ట్రయాంగిల్లో tan 60 degrees is equal to opposite side అంటే మొత్తం AC by CD adjacent side. tan 60 is equal to AC by CD. AC లెంత్ ఎంత 2 plus h or h plus 2 by x అని తీసుకోవచ్చు. 2 plus h plus 2 by x, tan 60 వాల్యూ √3. √3 ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ 2 బై ఎక్స్ వాల్యూ కూడా 2 అని తెలుసు మనకు, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయండి, అంటే 2√3 ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ 2. 2√3 ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ 2. h ఈజ్ ఈక్వల్ టు 2√3 మైనస్ 2. ఇటు కన్వర్ట్ చేస్తాను, 2 కామన్ రాస్తే √3 మైనస్ 1. ఇంతవరకు ఆన్సర్ సరిపోతుంది. బట్ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ వేరే ఇచ్చిండు, అవసరం లేదు. ఇది ఎనఫ్. లేదు చేద్దామంటే √3 వాల్యూ తీసుకోవాలి. √3 వాల్యూ 1.732, 9th క్లాస్ నేర్చుకున్నాం. 1.732 మైనస్ 1. 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0.732 వస్తుంది. 0.732 2 మల్టిప్లై 2 2 4, 2 3 6, 2 7 14, 1 క్యారీ వస్తుంది. 1.464 meters is a solution. సో వాచ్ దిస్ యూట్యూబ్ వీడియో కేర్ఫుల్గా వాచ్ చేయండి. క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. డయాగ్రామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఏ యాంగిల్ తీసుకోవాలో ట్యానా, సైనా, కాసా అబ్జర్వ్ చేయండి. మెజారిటీ పార్ట్ మనం ట్యానా తీసుకుంటాం. 2 మార్క్స్ క్వశ్చన్స్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే సైన్, కాస్ తీసుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. అట్లే ఈ సెకండ్ ఎక్సైజ్లో ఇంకొక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ చేస్తా. దీంతో మనకి ఈ చాప్టర్ ఎండ్ అయిపోయినట్టే. అట్లే మీరు రివిజన్ ప్లాన్ కూడా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నోట్స్ రాయండి. నోట్స్ రాసిన తర్వాత వన్స్ కాలేజ్ స్టార్ట్ కాగానే ఇక మిగతా ఉన్నటువంటి 1-2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా రివిజన్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.